హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు ఉన్నట్టుండి వాతావరణం చల్లగా ఉన్నందుకు ఏమోండి నాకైతే పానీపూరి తినాలనిపించేసింది. ఇంట్లో ఉన్న వాటితోటి ఇంకోండి ఇలాగా గ్రీన్ పానీ చేసేసాను. ఇంకోండి ఆలు ఆనియన్ తోటి ఇలాగా ఆలు చాట్ అయితే చేసాను. ఇంకోండి రెడీమేడ్ పానీ దొరుకుతాయి కదా మనకి, అవి తెచ్చుకుని ఒకసారి ఎండబెట్టేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా పానీపూరిలా తయారైపోతాయండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు మేకింగ్. ఇంకోండి ఇలా కలం పెట్టేసుకొని కొంచెం ఆలు చాట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలండి. ఇంకోండి ఆలు చాట్ కింద పడిపోకే. ఇంకోండి ఆలు చాట్ వేసుకొని కొంచెం పానీ అయితే వేసుకుందామండి. ఇంకోండి నేను ఫస్ట్ టైం నా ఛానల్లో నేను తయారు చేయటం ఈ పానీపూరి. ఇంకోండి కొన్ని మాస్గానే తింటే బాగుంటాయి, అందుకని మాస్గా చేశాను. ఇంకొని చూసారా, దీని టేస్ట్ అయితే మనం బయట కొన్నది ఎలా టేస్ట్ వస్తుందో అలాగే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చేస్తారు. మమ్మీ టేస్ట్ చేసి చెప్పు. సూపర్ అని మా మమ్మీకి మాట్లాడుకుంటా లేవు, ఇంకా పూరి లాగించాలనిపిస్తుంది మా మమ్మీకి. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.